అయ్ బాబోయ్, ఈ ఆట ఆడుతున్నారేంటి? అవునక్క, ఈ ఆట ఆడుతున్నారేంటి? ఇది నీ కొడుకు పుణ్యమాని అటకెక్కిన ఆటక చెల్లి. అందులో నీ పుత్రరత్నం పుణ్యం కూడా ఉంది కదక్కా. నువ్వు మర్చిపోయినట్టున్నావు. నీ కొడుకు మోసం చేయటం వల్లే కదా చెల్లి. నీకు గుర్తున్నట్లేదు, నీ కొడుకు నోటి తురుసు వల్లే అక్క. ఏం చెల్లి వాగుతున్నావు? నువ్వేంటక్క పేలుతున్నావు? ఏంటి నీ గొడవ? ఆడుతున్నాగా. దీన్ని చూస్తే మనల్ని మనం మర్చిపోతాం కదా చెల్లి. మరే అక్క, ఇప్పుడు దీన్ని ఎందుకు తీసారా? ఆడుకోటానికి. అది కాదు. ఎవ్వరూ మాట్లాడకండి, గేమ్ చివర్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏమైనా గొడవ అవుతుందంటావా అక్క? అయ్యేట్టే ఉంది చెల్లి. ఫ్రెండ్, 4 వేస్తే మనమే విన్. జాగ్రత్త జాగ్రత్త ఫ్రెండ్, 4 వేస్తే. గిరగిరా తిరిగింది, గిరగిరా తిప్పింది, చాలు ముందు పందెమే. Surya loser, Surya loser, Surya loser. Surya loser, Surya loser, Surya loser, Surya loser, Surya loser, Surya loser. సముద్రం అలా అనుకో. Surya loser, Surya loser, సూర్య కావాలని మార్చేశారు. Loser. అంత ఈ ఆట వల్లే. దీన్ని చూస్తేనే పోరకు వచ్చేస్తుంది. అవును చెల్లి. రే చంద్ర, ముందు దాన్ని తీసుకెళ్లి బయటపడేయండి. మాకు కూడా ఏదో అయ్యేటట్టుంది. చిన్నదా పెద్దదా స్టాప్. ఊడిపోయిన వాళ్ళకి కాస్త క్లాస్ ఇవ్వాలి కదా. కాసేపు సైలెంట్ గా ఉంటారా? హే కన్నా, గెలుస్తావనుకో, తప్పులేదు. నువ్వే గెలుస్తావనుకోకు, రివర్స్ అయిపోతుంది. I'm the king, I'm the lion, I'm the tiger. ఒప్పుకో. Come on Surya, చెప్పు. I'm the game king, I'm the game king. చెప్పు, చెప్పాలి, 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 చెప్పాలి. ఒప్పుకో, ఒప్పుకో, Yes. ఒప్పుకో. You are the game queen, you are the lion, you are the tiger. అన్నీ ఒప్పుకున్నాడు. సామోదినా, సూర్య ఒప్పుకున్నాడు. పిన్ని, సూర్య ఒప్పుకున్నాడు. అమ్మా, సూర్య ఒప్పుకున్నాడమ్మా. Oh my God. అమ్మా శామ్, నిన్నటి నుంచి ఉత్తి కడుపుతో ఉన్నావు. ఈ టైంలో ఈ ఆటలేంటి, గంతులేంటి? చిన్నత, నువ్వు చెప్పే వరకు ఆ సంగతే నాకు గుర్తు రాలేదు. గేమ్లో పడిపోయి అస్సలు ఆకలి వేయలేదు. అయినా అసలు ఈ ఆట పెట్టింది ఎవరు? ఎవరా? సూర్యనే. నాతో గెలుద్దామనొచ్చి ఓడిపోయాడు. వాడు ఓడే రకం కాదమ్మా, కావాలనే నిన్ను గెలిపించుంటాడు. రాత్రంతా నువ్వు ఆకలితో పడుకున్నావు కదా, ఆ ఆకలిని మర్చిపోవాలంటే ఈ ఆట ఆడాలి. అలాంటి ఆట తీసుకొచ్చిందెవరు? సూర్యనే కదా. అంటే సూర్య నిన్ను గెలిపించాలని ఇంత కష్టపడి ఓడిపోయాడు. ఏమా, అర్థమైందా?
ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద లయన్, ఐఎమ్ ద టైగర్. అన్నయ్య ఏంట్రా నేను చూశానులే, నువ్వు కావాలనే ఓడిపోయావు. షో శామ్ వింటుంది. శామ్ కోసమే కదా అలా చేసా. ఆకలే మర్చిపోయినట్టుందన్నయ్య, ఆ ఊసే ఎత్తలేదు. నువ్వు చాలా మంచివాడు అన్నయ్య. ఏరా ఎక్కడ నెగ్గాలో కాదన్నయ్య, ఎక్కడ తగ్గాలో కూడా నీకు తెలుసు. ఓడిన సింహాను అన్నయ్య నువ్వు. సినిమా డైలాగ్సా వేదవా? సినిమా డైలాగ్ అయినా హార్ట్ఫుల్గా చెప్తున్నాను అన్నయ్య. సరే వస్తానన్నయ్య. సూర్య నిన్ను గెలిపించాలని ఇంత కష్టపడి ఓడిపోయాడు. హాయ్ లూడో కింగ్. నేనేం లూడో కింగ్ని కాను. అదేంటి గేమ్ విన్నర్ నువ్వే కదా? బట్ నేను కాదు. పొద్దున్నే నీకేమైంది శామ్? రాత్రి అర్థమైంది. ఏమని? నేను గేమ్ గెలవడం కోసం నువ్వే కావాలని ఓడిపోయావని. ఏయ్ నో నో నో, నేనెందుకు కావాలని ఓడిపోతాను? నువ్వు బాగా ఆడావు, గెలిచావు అంతే. సూర్య ప్లీజ్, ఐ నో గెలిచింది నేను కాదు, నువ్వే నన్ను గెలిపించావు. లేదు శామ్. అబద్ధం చెప్పకు, నిజం అదే కదా. లేదు శామ్, నిజంగా చెప్తున్నాను, నిజంగానే నువ్వే గెలిచావు. ప్లీజ్ సూర్య. ఓకే ఓకే అవును. దేనికి? నీకిష్టమైన ఆటలో నువ్వు గెలవకుండా నన్నెందుకు గెలిపించావు? నువ్వు వేరని నేను వేరని నేను అనుకోవట్లేదు శామ్. నీ సంతోషంలోనే నా సంతోషం ఉంది. నువ్వు ఏమీ తినకుండా ఆకలితో ఉండటం చూడలేకే ఇంట్లో ఎప్పుడో బ్యాన్ అయిపోయిన గేమ్ని తీశాను. నేను తినమని నేను ఎంత చెప్పినా నువ్వు నా మాట వినట్లేదు కదా. కనీసం గేమ్ అన్నా ఆడితే ఆ గేమ్ ధ్యాసలో పడి నువ్వు ఆకలి మర్చిపోతావని ఆ పని చేశాను. సారీ సూర్య. సారీ దీనికి శామ్. నీ మనసేంటో తెలిసి కూడా నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నీ మాట వినకుండా నిన్ను బాధ పెడుతున్నాను. ఇది మన ఇద్దరికి అలవాటే కదా శామ్, వదిలే. ఏంటి మనిద్దరికి అలవాటేనా? అంటే మీనింగ్ ఏంటి? నేనెప్పుడు నిన్ను టార్చర్ పెడుతున్నానన్నా? నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఏదో ఓదారుద్దామని అన్నాను. అబ్బో, అలా అనుకుంటే నేను చాలా వాటికి బాధపడుతున్నాను. నువ్వు నన్ను అన్నిటికీ ఓదారుస్తున్నావా? మళ్ళీ స్టార్ట్ చేసావా? హలో, ఏంటి ఎప్పుడు మాట్లాడుతున్నా స్టార్ట్ చేసావా అంటున్నావు? నువ్వు ఆ మాట అంటే నేను స్టాప్ చేస్తాను అనుకుంటున్నావా? నేను చేయను. ఏంటి శామ్? ఏంటంటే మొన్న సామాన్య వాళ్ళ మదర్ వచ్చి కూర్చోమంటే ఎందుకు కూర్చున్నావు? ఎప్పుడు? గుర్తులేనట్టుగా నటించుకు. యు నో ఎవ్రీథింగ్ అండ్ ఈవెన్ ఐ నో. నాకు నిజంగా గుర్తులేదు శామ్. ఎప్పుడు? నేను అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు సామాన్య వాళ్ళ మదర్ రాలా?
నా చేతులతో మీ ఇద్దరికి బొట్టు పెట్టించి నా చేతులతో అక్షంతలు వేయించలా రింగ్స్ కూడా తీసుకోవాలా రింగ్స్ ఓ అప్పుడా అప్పుడే అప్పుడు నేను ఆ రింగ్ తొడగలేదు కదా శామ్, నచ్చలేదని విసిరేసాను కదా. ఆహా అంటే నచ్చుంటే తొడిగేవాడివేమో, ఎవరికి తెలుసు. ఏంటి తొడిగేది? ఆ రింగ్స్ డిజైన్ బానే ఉంది, కానీ నచ్చలేదని చెప్పి నేనే కావాలని విసిరి కొట్టొచ్చాను. నిజం. సరేలే ఓకే. అసలు ఆ ప్రోగ్రామ్ అక్కడి వరకు ఎందుకు తీసుకెళ్ళావు? కూర్చోమన్నప్పుడే కూర్చోకుండా వెళ్ళిపోవచ్చుగా. పిచ్చి శామ్. అవును పిచ్చిదాన్ని, నాకు పిచ్చెక్కిస్తుంది నువ్వే. ఏయ్ ముందు చెప్పేది విని శామ్. ఏం చెప్తావు? శామ్ అప్పుడు జరిగింది వేరు, ఆ విషయం నీకు తెలీదు. అదంతా నానమ్మ డెసిషన్. అవునా? ఆ ఇప్పుడు అర్థమైందా? అది జరిగింది. విషయం లేకుండానే వాళ్ళు కూర్చోమనగా నేను ఎందుకు కూర్చుంటాను? నేను ఒకటి చేస్తున్నానంటే దానికి ఏదో లింక్ ఉంటుంది, ముందే తెలుసుకో. ఓ రెచ్చిపోకు. నేను అలా తయారవ్వడానికి కారణం నువ్వే. నన్నంటావేంటి? ఏయ్ నేనేం చేశాను? నువ్వు నాకు ఈ విషయం ముందే చెప్పుంటే నేను అడుగుతానా? లేదు కదా. అసలు అన్నీ నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పవు? ఎందుకు చెప్పవు? జరిగేదాకా వెయిట్ చేస్తూ ఉంటావు. ఎందుకు చెప్పవు? చెప్పు, అసలు ఎందుకు చెప్పవు? మళ్ళీ మొదలైందా? అయినా ప్రతి దానికి నాకేదో ఏదో అయిపోయిందని అనేదే నువ్వే. చేసినంత చేసేసి మిస్టేక్స్ ని నావంటావు. నేనెప్పుడున్నాను? అదే అర్థం వచ్చేటట్టు అంటూ ఉంటావుగా. నేనంటే నీకు అస్సలు వాల్యూ లేదు, యూస్లెస్ వస్తువులా చూస్తూ ఉంటావు. నా మీద నీకు ఎఫెక్షనే లేదు, అసలు నా మీద నీకు లవ్ లేదు. స్టాప్ 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 స్టాప్. ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగు. అసలు నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నీ ఆడవాళ్ళందరూ ఇంతేనా? దేనికి తిన్నగా సమాధానం చెప్పరా? ప్రతిదానికి రెండో అర్థం తీసుకొని అంత బాగా వెళ్ళిపోతారు ఎందుకు? సడన్ గా మీ మైండ్లో ఏం తిరుగుద్ది? ఎందుకు మమ్మల్ని కాల్చుకు తింటారు? చెప్పేది విని అర్థం చేసుకుని మాట్లాడొచ్చు కదా. అరే చల్లటి నీళ్ళ లాంటి మా మనసుల్ని మసలే వేడి నీళ్ళగా మార్చకండి, పడితే కాలిపోతారు. ఎంత ఎఫెక్షన్ చూపించాను. వేస్ట్ వేస్ట్ వేస్ట్. వీళ్ళకి ఎంత ఎఫెక్షన్ చూపించినా లేదనే అంటారు. విలువ ఎవరు? మీకు ఎంత లవ్ చూపించినా ఇంకా కావాలి. మోర్ 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 మోర్. సూర్య చాలదా? చాలదా? సూర్య ఏంటి? నేను అర్థం చేసుకున్నాను. దేన్ని? నిన్నే నిన్నే. సంతోషం. నా సంగతి నీకు తెలుసు కదా. కోపంలో ఏదో అనేస్తాను, కానీ మనసులో ఏముండదు. నాకు మాత్రం ఉంటుందా శామ్? నువ్వంటే నాకు ఎంత ఇష్టం. తెలిసి అన్నీ చేస్తావు ముచ్చు మొహందానా. పద, అమ్మవారు నీకోసం వెయిట్ చేస్తుంటారు. అవునవును. దేవుడా. సూర్య నిన్ను గెలిపించాలని ఇంత కష్టపడి ఓడిపోయాడు. నువ్వు వేరని నేను వేరని నేను అనుకోవట్లేదు శామ్. నీ సంతోషంలోనే నా సంతోషం ఉంది.
వీటిని రింగ్స్ అంటారా? వీటిని మేము మార్చుకోవాలా? క్వాలిటీ దరిద్రంగా ఉంది. నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. లాస్ట్ టైం రింగ్ నచ్చలేదన్నాడు, ఈసారి డ్రెస్ నచ్చలేదంటాడేమో. అలా అంటే ఎంగేజ్మెంట్ మొత్తం అప్సెట్ అవుతుంది. నో, ముందు సూర్య దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఫస్ట్ గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళాలి. ఎస్, ఇదే కరెక్ట్. ఎవరు? నేను గ్రాండ్ మా. రా, లోపలికి రా. గుడ్ మార్నింగ్ గ్రాండ్ మా. హ్యాపీ దసరా గ్రాండ్ మా. గ్రాండ్ మా, ఈరోజు సూర్యకి నాకు ఎంగేజ్మెంట్ కదా, డ్రెస్ తీసుకొచ్చాను. మీకు ఒక మాట చెప్పి సూర్యకి ఇద్దామని. అవునా? నీకెందుకులేమ్మా శ్రమ, నీ మాట వింటాడో లేదో. ఈ విషయం నేనే సూర్యకి చెప్తాను. అంతకన్నా సంతోషమా గ్రాండ్ మా? మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. మీరే చెప్పండి. నువ్వు కోరుకుంటుంది అదే కదా. ఇటివ్వు. పద. రే, స్నానం చేసి త్వరగా రెడీ అవ్వండిరా. ఇల్లంతా తోరణాలు కట్టాలి. అబ్బా 2 minutes అమ్మా. ఏం మినిట్సో ఏంటో, ఇందక్కడి నుంచి ఇదే మాట అంటున్నావు. అరే, పండగ పుట్టు కూడా ఇలా పాసి మొహాలు వేసుకుని కూర్చుంటే ఎలారా? లేకండి. సూర్య, ఇలారా. స్నానం చేసి బట్టలు వేసుకునిరా. ఈరోజు నీకు సామాన్యకి నిశ్చితార్థం. ఈరోజు నీకు సామాన్యకి నిశ్చితార్థం. బాబు సూర్య, నేనే చెప్తున్నాను కదా, వెళ్ళు. వెళ్ళు బాబు.